ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి నిన్నటితో సెమీఫైనల్ మ్యాచ్ అయితే పూర్తయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని ఆల్రెడీ బాలాజీ గోవిందప్పని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. నిన్న వీళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారో ప్రజలు, అంతే ఉత్కంఠగా ఈ లిక్కర్ మ్యాచ్కి సంబంధించి ఎప్పుడు ఫైనల్ ఉండబోతోంది, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. అసలు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా మెయిన్ సూత్రధారి ఎవరు అనే దాని గురించి అందరికీ తెలిసినప్పటికీ కూడా పక్కా ఆధారాలతో ఈ ఫైనల్ మ్యాచ్ ఉండాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఎన్నో విషయాలు బయటికి వచ్చినప్పటికీ కూడా కేవలం లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఒకవేళ నిన్న సుప్రీంకోర్టు కనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇప్పుడే దొరికేవాళ్ళు కాదు. ఎందుకంటే బాలాజీ గోవిందప్పను కనుక్కోవడానికి కూడా ఎక్కడో డీప్ ఫారెస్ట్లో ఉంటే వెళ్ళి వెతుక్కుని పట్టుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తీసుకుని వచ్చేవాళ్ళు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఉండేది. ఆ రిస్క్ లేకుండా సుప్రీంకోర్టు కొంచెం మనకి ధనుంజయ రెడ్డి విషయంలో కానీ కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కానీ ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు. అయితే నిన్న వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే కుట్రపూరితంగా కేసు బనాయిస్తున్నారు, ప్రభుత్వ సొమ్ముని వృధా చేస్తూ ఉన్నారు, ఢిల్లీ నుంచి లాయర్స్ను పెడుతున్నారు అని చెప్పి అని అంటున్నారు. మరి ధనుంజయ రెడ్డి విషయంలో ఢిల్లీకి సంబంధించిన ఇద్దరు లాయర్స్ని అపాయింట్ చేయడం జరిగింది, అభిషేక్ మను సింఘ్వి, వికాస్ సింఘ్ని. మరి అభిషేక్ మను సింఘ్ని ఎంత ఛార్జ్ చేస్తారో అనే విషయం అందరికీ తెలిసింది. ఆయన చాలా పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి సంబంధించి. మరి కేవలం ఏపీ ప్రభుత్వం ఒక్కటే డబ్బులు ఖర్చు చేసింది ఈ కేసుల మీద, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేసుల కోసమే ఖర్చు చేస్తుంది అనే విషయంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయే కదా, వాళ్ళ గురించి చేసినాయే కదా, ఇవన్నీ బయటకు తీయడం ప్రజలకు చెప్పాలనే కదా. ఇప్పుడు కనుక అరెస్టు చేయకుండా వాయిదా వేసే పద్ధతిలోకి వెళితే కనుక ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు అయితే ఉండరు. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజలు అనుకుంటున్న మాటనే నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద అంత నమ్మకంతో ఉన్నారు. సెమీఫైనల్ మ్యాచ్ దాకా వచ్చేసింది, ఫైనల్ మ్యాచ్ ఎప్పుడా అని చెప్పి తిమింగలాన్ని ఎప్పుడు పట్టుకోబోతున్నారు, ఆ పట్టుకున్న తర్వాత ఆ ధనాన్నంతా రికవరీ చేయాలి అనే విషయంగా కూడా ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది, ఎక్కడ ఎలా ఉండబోతుంది, ఎవరెవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది, మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సహకరిస్తారా? ఇప్పటి వరకు అయితే సహకరించలేదు. 3 రోజులు విచారించినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి కీలక విషయాలు చెప్పకుండా మేము చెప్పము అన్నట్లుగా మాకు తెలియదు, మర్చిపోయాము అనే విధంగా కూడా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు, సిట్ అధికారులు చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఆధారాలు సేకరించి వాళ్ళ ఎదురుగుండా పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు ఒక్కొక్కళ్ళు నోరు విప్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి 7గురిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు రజనీ, అడ్వకేట్, జనసేన నాయకురాలు, అలాగే బ్రహ్మం చౌదరి, తెలుగు యువత జనరల్ సెక్రటరీ, అలాగే అడుసుమల్లి శ్రీనివాస్ చౌదరి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. యా, బ్రహ్మం చౌదరి గారు, ఫస్ట్ గా మీరు చెప్పండి. సెమీఫైనల్ మ్యాచ్ అయితే ప్రజలు నిన్న చూసేశారు, మరి ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది? హలో బ్రహ్మం చౌదరి గారు, వినిపిస్తుంది అన్నమాట? యా, గెటింగ్ మేడం. యా, సెమీఫైనల్ మ్యాచ్ అయితే అందరూ చూడడం జరిగింది, నిన్న చాలా ఆతృతగా చూశారు. మరి ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఉండబోతోంది? మేడం, మీకు అడుసుమల్లి శ్రీనివాస్ గారికి, అదే విధంగా మన జనసేన సోదరి మనకి మహా టీవీ వీక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభోదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేడం యాక్చువల్ గా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామం తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విడతల వారీగా మేము మద్యపాన నిషేధాన్ని చేస్తాము అని చెప్పేసి బుకాయించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మద్యం అనేదాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి
ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం మేడం. ఆనాడు ఉన్నటువంటి మద్యం షాపుల్ని క్లోజ్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా మరి పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావటం కానీ, లేకపోతే ఇక్కడ నకిలీ మద్యం తయారు చేయటం కానీ, లేకుంటే గ్రామాలలో ప్రతి వీధికి కూడా ఒక బెల్ట్ షాప్ ఓపెన్ చేయటం, మరి కల్తీ మద్యం వల్ల జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు కానీ, రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల్లో మద్యం తాగినటువంటి వ్యక్తులందరూ కూడా ఆరోగ్యాలు క్షీణించి మరణించినటువంటి పరిస్థితులు చూసాం మేడం. కానీ లిక్కర్ స్కాముల్లోకి వస్తే ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చూస్తే నేషనల్ మీడియాలో కానీ దేశంలో కానీ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చర్చించుకున్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కూడా బిత్తరపోయారు మేడం ఢిల్లీలో స్కామ్ చూస్తే. కానీ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కంటే 50 రెట్లు పెద్దదైనటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది మేడం. ఆనాడు రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ముందు పెట్టి మరి తండ్రి ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజున 48 కోట్ల రూపాయలు 48 వేల కోట్ల రూపాయలు అక్రమంగా అర్జిస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి కొంతమంది ఐఏఎస్లు మరి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులను చూశాను మేడం. ఆ రోజున తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి జైలుకి వెళ్తే ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కనసాగర్లో జరిగినటువంటి స్కామ్ మేడం మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో, అదే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి 25 జిల్లాల్లో చీమ కూడా చిట్టుకుమనకుండా మరి ఏమీ జరగలేదు మేడం. ఇక్కడ చీమ చిట్టుకుమన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ భారతికి కానీ, లేకపోతే అండుకో ఎవరైతే సజ్జల మరి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఏం జరగలేదు మేడం. కానీ మనం ఆ రోజు ఏమనుకున్నామంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ 4 మెంబర్స్ మాత్రమే అనుకున్నాం మేడం. కానీ వాళ్ళకంటే కరుడుగట్టినటువంటి ఆర్థిక నేరస్తులు, వాళ్ళకంటే కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాదులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే రాకముందు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ కూడా అనేక సందర్భాల్లో వైసీపీ పార్టీ చేసినటువంటి ఏదైతే అవినీతి దోపిడీ ఉందో ఖచ్చితంగా వాటి మీద చట్టబద్ధమైనటువంటి మరి వ్యవస్థలను ఏర్పాటు చేసి వైసీపీ చేసినటువంటి అరాచకాలను కానీ అవినీతిని కానీ బయటకు తీసుకొస్తామని చెప్పారు. చెప్పినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి ప్రతి వ్యవస్థను కూడా గాడిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఆ సొమ్ముని రికవరీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి అనేక వ్యవస్థల మీద అనేక రకాలైనటువంటి మరి కమిటీలు వేయటం జరిగింది మేడం. అందులో భాగంగా మద్యం కుంభకోణం పైన కూడా ఒక సిట్ ఏర్పాటు చేయటం, ఆ సిట్ 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాల రూపకల్పనలో మెన్షన్ చేయటం జరిగింది మేడం. ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ కి సహకరించలేదు మేడం ఎవరు కూడా. కానీ సిట్ చాలా తెలివికలైనటువంటి అధికారులతో ఏర్పాటు చేయటం వల్ల ఏ డబ్బు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది ఛేదించడంలో చాలా ముందున్నారు మేడం. నిన్న కూడా 11 గంటల పాటు కృష్ణమోహన్ రెడ్డిని ధనంజయ రెడ్డిని విచారిస్తే వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు మేడం. కానీ అధికారులు తెలివిగా వాళ్ళ కుమారులు బినామీ కంపెనీలు, వీళ్ళు సృష్టించినటువంటి సెల్ కంపెనీలు, వీళ్ళు వాళ్ళ బంధువులు లేదంటే వాళ్ళకి తెలిసినటువంటి మిత్రుల పేరిట ఆ రోజున ఏదైతే బినామీ కంపెనీలు ఏర్పాటు చేయటం కానీ లేకపోతే ఆస్తులు కొన్నటువంటి విషయాలన్నిటి కూడా బయటికి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ తో సహా ముందు పెడితే వాళ్ళు బిత్తరపోయారు మేడం. సమాధానం చెప్పలేని పరిస్థితి. పక్క ఆధారాలు చూపిస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అయినా బయటకు వచ్చింది, లేకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పేవాళ్ళు కాదు. వస్తున్నాం మేడం, బేసిక్ థింగ్స్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను మేడం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆదాయ వనరుగా ఈ యొక్క మద్యం వ్యవస్థను మార్చుకోవాలని చెప్పి నిర్ణయించినటువంటి ముఖ్యమంత్రి గాని భారతిరెడ్డి గాని ఆ రోజు ఏం చేశారంటే ప్రభుత్వ అధికారుల్ని వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని లేకపోతే ఏవైనా సరే చేయాలంటే ఆ సమర్థత ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి రాష్ట్రంలో లేనప్పుడు కూడా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకొని వారికి వీళ్ళ బంధుత్వంలో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళకి అటాచ్ చేసి మరి ఏదైతే అసెంబ్లీలోనో క్యాబినెట్ లోనో సెక్రటేరియట్ లోనో తయారవ్వాల్సినటువంటి చర్చించిన తర్వాత తయారు చేయవలసినటువంటి పాలసీని మరి ఇళ్లలో తయారు చేశారు మేడం. ఇళ్లలో తయారు చేశారు వాళ్ళు పాలసీలు, లిక్కర్ పాలసీలు.
వాళ్ళ సొంత వ్యవహారం లాగా. ఇది సరస్వతి సిమెంట్ వ్యవహారం కాదు, భారతీయ సిమెంట్ వ్యవహారం కాదు, సాక్షి వ్యవహారం అంతకంటే కాదు. కానీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనునయల గెస్ట్ హౌస్ల్లో లిక్కర్ పాలసీలు తయారు చేశారు. వాటికి కొంతమందిని ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టారు, రాజ్ కసిరెడ్డి లాంటి వ్యక్తుల్ని, అతను మళ్ళా చాణక్య లాంటి వ్యక్తుల్ని, లేకపోతే సుధీర్ లాంటి వ్యక్తుల్ని, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప లాంటి వ్యక్తుల్ని కొంతమందిని పెట్టుకొని పై నుంచి కింది వరకు, అంటే డిస్టిలరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దగ్గర నుంచి గ్రామంలో అమ్మేటువంటి బెల్ట్ షాపుల వరకు మన దేశం అంతా కూడా డిజిటల్ పేమెంట్ సిస్టంలో ఉంటే, ఈ రోజున వీళ్ళు మాత్రం మాన్యువల్ గా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ప్రతిరోజు కూడా ఈ రోజుకి ఆ రోజు మరి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చాయా, లేకపోతే లోటస్ పాండ్కి వెళ్ళాయా, లేకపోతే యలహంక ప్యాలెస్కి వెళ్ళాయా తెలియాల్సిన అవసరం ఉంది మేడం. లారీలు డబ్బులు కాకపోతే మేడం 22 డిస్టిలరీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు కొత్తగా ఒక 26 డిస్టిలరీస్ పెట్టి అందుట్లో 7 డిస్టిలరీస్ కి మాత్రమే 60% లిక్కర్ ఆర్డర్స్ పెట్టి, అవి కూడా ప్రెసిడెంట్ మెడల్ లాంటి, బూమ్ బూమ్ లాంటి పేర్లు నాసిరకం కొత్త బ్రాండ్లు తయారు చేసి ఆ కంపెనీలకి ఆర్డర్స్ ఇచ్చి ఆ కంపెనీల నుంచే నకిలీ కల్తీ మద్యాన్ని మరి ఏపీసీపీడీసీఎఫ్ వాళ్ళకి అదే ఏదైతే లిక్కర్ ఉందో ఆ కార్పొరేషన్ కి, బెవరేజ్ కార్పొరేషన్ కి సప్లై చేయటం, అక్కడి నుంచి మరి వైన్ షాపులకి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వైన్ షాపులకి, అక్కడి నుంచి బెల్ట్ షాపులకి వెళ్ళటం. కేవలం మేడం 99,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే 5 సంవత్సరాల లిక్కర్లో 630 కోట్ల మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి మేడం. అంటే మిగతా డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, వాటికి లెక్కలు లేవు, ఆధారాలు లేవు. అలా లిక్కర్ స్కామే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందలాది స్కాములు జరిగితే ప్రతి స్కామ్ లో కూడా ఖచ్చితంగా అవినీతి జరిగింది. జరిగినటువంటి ప్రతి అవినీతి ఎంక్వైరీల్లో కూడా అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి. కాబట్టి రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలం, ధనంజయ రెడ్డి వాంగ్మూలం, చాణక్య వాంగ్మూలం, సజ్జల శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం అన్ని కూడా జగన్ వైపు చూపిస్తా ఉన్నాయి, జగన్ ఇంటి వైపు చూపిస్తా ఉన్నాయి. ఎంత పెద్దవారైనా సరే దోషులు. ఎందుకంటే మేడం ఆస్తి నష్టం జరిగితే కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించవచ్చు మేడం. లేకపోతే వీళ్ళు ఈ దేశం కాదు ఏ దేశం తరలించినా కూడా దాన్ని రాబట్టవచ్చు మేడం. కానీ అమాయకులైనటువంటి ప్రజలు బలయ్యారు మేడం. అమాయకులైనటువంటి ప్రజల సొమ్మును దోచుకుంటే నేను చెప్తున్నాను మేడం, చట్టాలు ఉన్నాయి, రాబట్టవచ్చు మేడం. కానీ అమాయకులైనటువంటి ప్రాణాలు కోల్పోయారు మేడం. వీళ్ళు ఇచ్చినటువంటి నకిలీ మద్యం వల్ల, నాసిరకం మద్యం వల్ల చాలా మంది పుస్తకాలు తెగిపోయినాయి మేడం. చాలా మంది చంపేశారు మేడం. కాబట్టి ఖచ్చితంగా ఇది అసలు క్షమించాలనేటువంటి నేరం. కాబట్టి వీళ్ళందరి వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి మేడం. వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు మేడం. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు ప్రాణాలు పోయినాయి మేడం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఎంత పెద్ద శిక్ష ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు మేడం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సిట్ పక్కాగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంది, విచారణ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి అనే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కక్షతోనే ఇది సాధిస్తున్నారు అని చెప్పారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి జైలేమీ కొత్త కాదు. గతంలో కూడా ఆయన జైలుకి వెళ్లి రావడం జరిగింది, 16 నెలలు ఉండి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా జైలుకి వెళ్తున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్? అందరికీ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విధానాలు చూస్తే ఇక్కడ 2 రకాల తప్పులు చేశాడు. ఒకటి అవినీతి, 2 అరాచకం. అంటే అరాచకంలో ఈ మద్యానికి సంబంధించి ప్రజాద్రోహం, ప్రజలకు హాని కలిగించారు. అంటే సాధారణంగా ఈ మద్యం వ్యాపారంలో గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది నకిలీ మద్యం, కల్తీ మద్యం, ఈ 2 రకాలుగా వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతా ఉండే పూర్వం, అంటే సారా రోజుల్లో కూడా. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వీళ్ళు నాసి రకం మద్యం, అందులో కూడా ప్రాణాంతకమైన విషాన్ని ప్రజలకి డబ్బులుగా అమ్మారు, విచ్చలవిడిగా అమ్మారు.
ఇది వీళ్ళు చేసింది. అంటే వీళ్ళు మామూలు చేపలు కాదు, వీళ్ళకి మామూలు వలలు వేస్తే దొరకరు. వీళ్ళకి నైలాన్ వలలు వేయాలంటే, అంటే కొరుక్కుని పారిపోకుండా. ఈ క్రమంలో సాధారణంగా వాళ్ళు ఎంచుకున్న విధానం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బృందం కానీ వాళ్ళు ఎంచుకున్న విధానాన్ని, ఆ చేసిన పనిని సమర్థించలేం కానీ వాళ్ళ క్రిమినల్ తెలివితేటలకు డెఫినెట్ గా అవార్డు ఇవ్వాలండి. ఎందుకంటే ఆ నేర స్వభావం ఎంత విచ్చలవిడిగా విస్తృతంగా వెర్రితలాలు వేసిందంటే, ఈ మద్యం వ్యాపారం, మద్యంలో ఇలా కూడా సంపాదించవచ్చా అనేటువంటిది ప్రపంచం నివ్వెరపోయేలా చేశారు. అంటే ప్రభుత్వం సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఒక పాలసీ తీసుకుంటుంది. మద్యాన్ని విచ్చలవిడి అమ్మకాలను అరికట్టడమా, మద్యపానాన్ని, లేదా దాని మీద ఆదాయాన్ని కుదించుకోవడమా, ఇలా రకరకాలుగా ప్రజల కోణంలో ఆలోచిస్తారు. అంటే వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా, ఆదాయం పడిపోకుండా, ప్రజలకు హాని కలగకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు సాధారణ ఏ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాప్రభుత్వాలు కాబట్టి వాళ్ళు ఎంత అవినీతి పరులైనా, అలాంటి దుర్మార్గులైనా, మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా కానీ ప్రజల కోణం, ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచిస్తారు, స్పందిస్తారు ఏదైనా సమస్య వస్తుంది. వీళ్ళకి అది ఏం అవసరం లేదు. ఒక్క సంపాదన కావాలి, యత్నం కావాలి, అధికారం కావాలి, చేయవచ్చు అనేటువంటి చూపించడం. మనకి ఇక్కడ నేరం జరిగిందా లేదా అనేటువంటి స్పష్టం, అవినీతి జరిగిందా లేదా అనేటువంటి స్పష్టం, దోపిడీ జరిగిందా లేదా అనేటువంటి స్పష్టం, క్లియర్ ట్రాక్. ఎవరిని చెప్తే 4 ఏళ్ళ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ జరిగింది ఏంటో అసలు మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. వీళ్ళు అడ్డగోలు దోపిడీ చేసి ఇవాళ కొత్తగా ఏంటంటే బాలాజీ గోవిందప్ప పేరు మాత్రం కొత్తగా వచ్చింది. యాక్టర్ 4వ కృష్ణుడి కింద వచ్చాడు. మిగతా వాళ్ళందరూ మనకు నిత్యం చూస్తున్న వాళ్ళే. వీళ్ళ పాత్ర ఏంటనేటువంటి ప్రతి చిన్న పిల్లవాడు ఏంటంటే చెప్తారు. అయితే మరి చిట్టి దర్యాప్తు అధికారి తెలియదా అంటే తెలుసండి. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో మొత్తం అంతా పిక్చర్ ఉంది దాని కాదు. వాల్యూమ్, ఏ రేంజ్ లో ఎంత దోపిడీ చేశారనేటువంటి వాల్యూమ్ ఒకటి అస్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరి అంచనాలకి అందిన రీతిలో అక్కడ జరిగింది ఆ స్కామ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పాత్ర, వాళ్ళ స్క్రీన్ మీదకి వచ్చే సమయం దగ్గరికి వస్తాం. మొట్టమొదటిగా ఈ దర్యాప్తు ప్రారంభించే ముందు ఒక రకంగా గజిబిజిగా అయోమయంగా ఉన్నట్టు మాట వాస్తవం. ఎందుకంటే అసలు సొల్యూషన్ వాళ్ళకి తెలిసిపోయింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎంత దొబ్బేశారు అనేటువంటి స్పష్టత లేకపోయినా ఎలా చేశారు అనేటువంటి స్పష్టత వచ్చింది. ఎవరు దీంట్లో అంతిమ లబ్ధిదారులు అనేటువంటి పిక్చర్ క్లియర్ గా ఉంది. అయితే దీన్ని బయట పెట్టే క్రమంలో వాళ్ళు కొద్దిగా టైం పట్టింది. మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని చాలా విమర్శించాం. కానీ ఆఖరికి కంక్లూజన్కి వస్తా ఉన్నారు. వరుసపెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో చేప వచ్చి వాళ్ళంతటా వాళ్లే చూడండి, వీళ్ళకి నిజంగా వీళ్ళు తప్పు చేయకపోతే ఎంత తప్పుకోవాలని వీళ్ళు. సో సరే, వాళ్ళకు హక్కు ఉంది, సుప్రీం కోర్టుకి వెళ్ళి ముందస్తుగా బెయిల్ తెచ్చుకునే హక్కు ఉంది. అక్కడ సుప్రీంకోర్టు దాకా పారిపోవాల్సిన అవసరం నిజంగా నిజాయితీ పడి. మీరు ఒకటే గమనించండి మేడం, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అలాగే అవినీతి ఆరోపణలు చేసి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. కేసు కూడా నమోదు చేయకుండా ఆయన్ని తీసుకెళ్లిపోయారు. ఆ రోజు ఆయన చట్టాన్ని సహకరించాడు. ఆయన తమ్ముగా నిజాయితీగా నిలబడి నేను ఈ తప్పు చేయలేదు, అసలు ఈ కేసే నా మీద పెట్టకూడదని స్పేస్కి వెళ్ళాడు ఆయన. మరి ఇంటికి అలా వెళ్ళలేకపోతున్నారండి. పైగా తిరిగి అక్రమ కేసులు. పెద్ద జోక్ ఏంటంటే వీళ్ళందరూ చంద్రబాబు మనుషులు అని చెప్తున్నారు. దారుణం అండి. అంటే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళందరూ టీడీపీ నాయకులే అని అంటున్నారు. ప్రజల పట్ల ఎంత చులకన భావం ఉంది వీళ్ళకి. మేము ఏ అబద్ధాలు చెప్పినా, ఎంత విషం గక్కినా ప్రజల్ని నమ్మించవచ్చు. అయితే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం, దీనికి సంబంధించిన పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, సాక్షి మీద విశ్వసనీయత లేదు ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయారు జనం, కాబట్టి వాళ్ళ మాటలు నమ్మరు అని అనుకుంటున్నారు. కాదండి, ఈ అబద్ధాలని గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా పదే చెప్పారు. పింక్ డైమండ్ పోయిందని, లేకపోతే నారాసుర రక్త చరిత్రని, వాళ్ళ బాబాయిని చంద్రబాబు గారు చంపించేయడని, కోడికత్తి డ్రామా చంద్రబాబు గారు చేయించారని, ఇలాంటివన్నీ వాళ్ళు విష ప్రచారం చేస్తే ఎంతో కొంత నమ్మారు కదా జనం. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాల్లో ఏమాత్రం మొహమాట లేకుండా వాళ్ళు ఏదన్నా వాళ్ళ పత్రికలో విష ప్రచారం చేస్తే ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే వాళ్ళు చేసిన బురద జల్లుడు కార్యక్రమం పెడితే ఇమీడియట్ గా కడుక్కోవాలి. ఫస్ట్ కడుక్కోవాలి, అవసరమైతే వాళ్ళని శిక్షించాలి. ఈ పని చేయకపోతే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ఎంత అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఇక విషయానికి వస్తే, బాలాజీ గోవిందప్ప దొరికిన తర్వాత ఇక అంతఃపురానికి ఊతవేటి దూరంలో ఉన్నారండి. అంటే
ఇక ఇంచుమించు అంతపురం సింహద్వారం, ఆ ద్వారం వాకిలి ఎప్పుడు తెరవబడదో చెప్పలేం. ఇక దానికన్నా ముందు నా అంచనా ప్రకారం జూన్ ఫస్ట్ వీక్ లో మీకు కాగల గారి అందరూ తీస్తారనేటువంటిది నా అభిప్రాయం. నాకు అంచనా వేస్తాను నేను. అంటే జూన్ 10-12 ఆ ప్రాంతాల్లో జరగచ్చు. ఈ లోపల ఇంకొక ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు విచారణ చేస్తారు. ఇక్కడ సిటీ దర్యాప్తు బృందాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే వేరే ఏ నేరమైనా ఏ కుంభకోణమైనా వాటి దర్యాప్తు తీరు, వాటికి అవకాశాలు, క్లూలు, సమాచారం రాబట్టే విధానం వేరండి. ఇక్కడ కరడు కట్టిన నేర స్వభావం ఉన్న నేరస్తులు, వీళ్ళు ఆరితేరిన వారు. అంటే వీళ్ళు నేరం చేసినప్పుడే ఎగ్జిట్ ప్లాన్ తోటి దిగుతారు. అంటే ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్లాన్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి రాబట్టడము కష్టమే, వీళ్ళు అదుపులో తీసుకోవడం కష్టమే, వీళ్ళని పట్టి బంధించడం కష్టమే. ఇది సాధించినందుకు వీళ్ళని అభినందించాలి మనం. ఇంకోటి ఏంటంటే వ్యవస్థలు కూడా ఇటువంటి నేరస్తులకి అవకాశాలు ఇవ్వకూడదు. ఆ పని సుప్రీంకోర్టు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తు అధికారులు చేతులు కట్టేసినట్టే అనేటువంటి వ్యాఖ్య ఈ నేర స్వభావముడి నేరస్తులందరూ కూడా మాకేం పర్లేదు, 10-12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరిగి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు, అతను ఆదర్శంగా తీసుకుందాం, మనం ఏమైనా చేయొచ్చు అనుకున్న వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగే వ్యాఖ్య అండి అది. కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చే నెల మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ అరెస్ట్ అయ్యి తీరాలండి. ఎందుకంటే అంతకన్నా ముందే అయిపోతే కూడా మనం ఎవరు ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి వేగం పుంజుకుంది. ఒక్కొక్కళ్ళు పూర్తి వివరాలు అందిస్తా ఉన్నారు. వీళ్ళు ఎంత పట్టుదలగా చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా దాటవేద్దాం, తప్పించుకుందాం, మొండికేద్దాం అని చూసినా కానీ అక్కడ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు దోచేసిన మూటలో తీసుకెళ్లిన విధానం, ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, వాళ్ళ కాల్ డేటాలో వాళ్ళ సంభాషణలో అన్ని కూడా పిక్చర్ క్లియర్ గా వచ్చింది. కాబట్టి ఎవడో కూడా దాని నుంచి తప్పించుకోలేడు, దాని మాట దాటవేయలేడు, ఎస్కేప్ అవ్వలేడు. కాబట్టి ఖచ్చితంగా అంతపురానికి చేరుకుంటది ఈ బృందం. రేపో మాపో నోటీసులు ఇస్తారు. ఖచ్చితంగా వచ్చి నెల మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ఆయన లోపలికి వెళ్ళాల్సిన పడుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన అందరికి అదే చెప్తున్నాడు, మీరు కేసులకు భయపడకండి, లోపలికి వెళ్ళండి, మరి మా న్యాయ సహాయం అంతా మనందరం చూసుకుంటాం, ఎవరు భయపడకల, కన్ను మూసి తెరిస్తే 4 ఏళ్ళు జరిగిపోద్ది అని చెప్పేసి ధైర్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన దాదాపు ఒక దశాబ్దం పైన బెయిల్ మీద తిరుగుతా, కోర్టు కూడా హాజరవ్వకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి 10-20 ఏళ్ళు వెనక్కి తీసిపోయి అడ్డగోలు దోపిడీ చేయడం అనేటువంటిది ఒక కేస్ స్టడీ కింద చూపిస్తున్నాడు. వాళ్ళకి ఇక్కడ కుదరదండి. ఒక్కసారి ఈయన అరెస్ట్ అయితే ఆయన మీద ఉన్న పాత 17 కేసుల తాలూకు బెయిళ్లు మొత్తం రద్దయిపోతాయండి. అక్కడి నుంచి ఆయన ఈ 5 ఏళ్లు చేసిన అరాచకాలకి ప్రతిరోజు పీటీ వారెంట్ల మీద రాష్ట్రం మొత్తం ఈయన కూడా పర్యటన చేయాలి. ఆయన అనుకున్న రాష్ట్రం పర్యటించాలండి. ఈ రకంగా పీటీ వారెంట్లతో రాష్ట్రం అంతా పర్యటన చేస్తాడు. అంతేకాకుండా గత బెయిల్ రద్దు అయిపోయిన తర్వాత ఆ కేసుల విచారణ సుప్రీంకోర్టు మాటని సంవత్సరం లోపల దీన్ని తేల్చాలని ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చెప్పారు. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా దాన్ని అమలు చేయడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు విచారణ ఎదుర్కోవాలైనా ఆదివారం కూడా ఆయన సెలవు ఉండదు. రైట్. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, మీరు అడ్వకేట్ గా చాలా కీన్ గా ఈ కేసుని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్లు జూన్ ఫస్ట్ వీక్ లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పని అంటున్నారు. మీరు ఈ కేసుకు సంబంధించి స్టడీ చేసిన దాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్తూ ఒక మాట చెప్పారండి. ఆయన ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు మరి పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఆయన చెప్పిన మాటనే సార్ చెప్తున్నారు. ఏమనంటే మనము అరెస్ట్ అవుతాం అతి తొందరలో, ఎందుకంటే రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు కాబట్టి మనల్ని అరెస్ట్ చేస్తారేమో, కానీ మనం భయపడక్కర్లేదు, మనకి బెయిల్స్ ఉంటాయి, న్యాయ సహాయం ఉంటది, ఏ మాత్రం భయపడనక్కర్లేదు అనే ఒక విషయ సమాచారం అయితే బయటకు వచ్చిందండి. కానీ ఏమి జరిగింది అక్కడ మీటింగ్ లో అంటే అతి తొందరలో నేనే అరెస్ట్ అవబోతున్నాను, నాకు నేనే అరెస్ట్ అవుతాను. అసలు చాలా వండర్ అండి. ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు చెప్తుంటే అసలు ఈడీ చేయలేని పని, సిబిఐ చేయలేని పని ఈ రోజు సిట్ చేస్తుందంటే నాకు ఆశ్చర్యం అవుతుందండి. ఎందుకంటే అదేదో నేనే రాజు నేనే మంత్రిలో రాణా ఉంటాడు చూడండి, నేనే అరెస్ట్ అవ్వాలా, నా అంతటి నేనే చచ్చిపోవాలా అని ఒక ప్లాన్ తీసుకుంటాడు చూడండి. నేనే రాజు నేనే మంత్రి నేనే
జైలర్ ని నేనే దొంగని అంటాడు చూడండి. ఆ మాదిరిగా మనం అరెస్ట్ చేస్తున్నామా, తనే అరెస్ట్ అవుతున్నాడా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అసలు ఎంత కూడా అర్థం కాదు ఏంటంటే, అసలు ఆ టైంలో సోనియా గాంధీ అరెస్ట్ చేయించింది నన్ను అంటూ కాంగ్రెస్ మీద బురద జల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ అంగుళం కూడా లేకుండా తుదిముట్టిచ్చేశాడు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరినీ వైసీపీలో కల్పిస్తాడు. దానికి కారణం కాంగ్రెస్ మీద బురద జల్లితే అవదండి. ఆయన అరెస్ట్ అయితేనే ఓకే, అరెస్ట్ అయితేనే ఒక సోనియా గాంధీ పగ తీర్చుకుంది అని ఒక ప్రోపగండా చేస్తాడు. 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక 10 బలం గుంజుకున్నాడు. కావాలని లోపలికి వెళ్ళాడు, కావాలని అరెస్ట్ అవుతాడు. మీరు గమనించండి, A1 A2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, చిన్నప్పటి నుంచి కలుసున్న వ్యక్తుల్లాగా ఆయన ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్. ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో కూడా విదేశాలకు వెళ్లి ప్రత్యేక దీవిలో బ్యాంకర్లను కలిసినటువంటి 2 లావాదేవీలు పార్ట్నర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అసలు ఇంకా చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో 2 నిమిషాల్లో నెక్స్ట్ విచారణకు పిలవబోయేది ఆయన్నే అని అసలు కార్తీక దీపం డైలీ సీరియల్ చెప్పినట్టు చెప్పేదాన్ని. కానీ అక్కడతో ఆగిపోయింది. ఈడీ ఎవరైతే అధికారి ఉన్నారో ఒకతను గాంధీ గారని, ఆయన ఎవరైతే భారతి గారికి నోటీస్ ఇష్యూ చేశారో తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈడీలో ఉండే హానెస్ట్ ఆఫీసర్ మీద ఈడీ అధికారులతో దాడి చేపించారు. సిబిఐలో రామ్ సింగ్ గారిని వెంబడబడి పరిగెట్టించారు. ఆయన మీద ఆంధ్రాలో కేసులు పెట్టారు. కానీ సిట్ దర్యాప్తు బాగా చేస్తుంది. నాకు అర్థం కాల, సిట్ కి ఇంత గొప్ప నాలెడ్జ్ ఇలా ఎలా, అసలు హౌ ఇట్ పాసిబుల్ అని ఉంటే నాకు అర్థం కాల. ఈ లిక్కర్ స్కామ్ లో కల్వకుట్ల కవిత గారు అరెస్ట్ అయితే ఏమైందబ్బా, మాకు సుప్రీంకోర్టు అవగాహన ఉంటుంది కాబట్టి అక్కడ చాలా సీనియర్స్ తెలుసు కాబట్టి సరే అమ్మాయికి బెయిల్ వచ్చేస్తుంది కదా, పాపం లేడీ కదా, ఎమ్మెల్సీ కదా, ఇంకోటి కదా వస్తుందమ్మా, వాళ్ళు వేస్ట్ చేస్తే కదా, మీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వేస్ట్ చేస్తే కదా, వాళ్ళకి కావాల్సిందల్లా సానుభూతి యాత్రలు. సో బెయిల్ వేస్తే వచ్చేది, వాళ్ళు లేరు కదా. అమ్మాయికి కొద్ది గొప్ప అవగాహన తక్కువ, లేకపోతే లిక్కర్ పాలసీలో కొంచెం బెటర్, ఆవిడకి అంటే ఎగ్జామ్షన్ వచ్చేస్తుందండి లేడీ కోటలో, కానీ వాళ్ళు బెయిల్ వేయలే, అదొక సానుభూతి. ఇప్పుడు చెప్పిన మీరు అదేంటది పార్క్ హయత్ హోటల్లో మీటింగ్ జరిగింది, కేసీఆర్ గారి టైమో లేకపోతే ఇంకొకరి గారి టైమో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మీటింగ్ జరిగిందని ఎవరు చెప్పినారు? సజ్జల శ్రీకాంత్ చెప్పినాడు. ఇక్కడో ఒక మైసూర్ దగ్గర ఒక అడవిలో ఉన్నాడు, అతను ఎవరు, బాలాజీ గారు, బాలాజీ గారు ఉన్నారని చెప్పింది సజ్జల శ్రీకాంత్ రెడ్డి గారు. ఎవరు ఈ సజ్జల శ్రీకాంత్ రెడ్డి అంటే SPY రెడ్డి గారు ఎవరు వాళ్ళ అల్లుడట. సో ఇతను కీలకంగా చెప్పింది ఏంటంటే, జగన్ రెడ్డి గారే మమ్మల్ని పిలిచి లిక్కర్ పాలసీలో డబ్బులు ఎక్కువ రావాలి, దానికి క్వాలిటీ తక్కువైనా పర్లేదు, ప్రజలు చచ్చిపోయినా పర్లేదు అంటూ ఒక ఫార్ములేషన్ లేనటువంటి లిక్విడ్ ని కలుపుతూ ఒక తయారీ అనేది జరిగింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు అప్రూవర్ గా మారిపోతారేమో, లేకపోతే ఇదేదైతే ఇక కృష్ణమోహన్ రెడ్డి గారు మారిపోతారేమో, ఎవరు వీళ్ళంతా వీళ్ళ గురించి క్లీన్ స్టడీ చేస్తే అతను అండమాన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సర్పంచ్ లో నుంచి అయ్యి తర్వాత ఏదో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుతా రాజశేఖర్ రెడ్డి గారిని పట్టుకొని చిన్నగా ఆంధ్రలో వచ్చి ఒక OST క్యాడర్కి వచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే RDO క్యాడర్, ఆయన RDO క్యాడర్ కూడా రాజీనామా చేసేసి ఇప్పుడు ఈ త్యాగప్రతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో విజయమ్మ గారి దగ్గర చేసినారు, జగన్ గారి దగ్గర చేసినారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి అని కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే కొడుకున్నాడో అతను గ్రీన్ ట్రిబ్యునల్ కి అతనికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ స్కూబ్ ల్యాబ్స్ అని చాలా ఉన్నాయండి, లాజిస్టిక్స్, ఇవన్నీ పెట్టుబడులు ఎక్కడి నుంచి? కృష్ణమోహన్ రెడ్డికి ఎక్కడిది? జగన్ రెడ్డి. సో వీళ్ళందరూ రైట్ జగన్ అధికారంలోకి వచ్చాక వీళ్ళందరూ చైన్ కంపెనీస్ పెట్టింది మేడం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినారని మీరు చెప్తున్నారు, నేనేం చెప్తున్నానంటే జగన్ తనంతట తాను కావాలని అరెస్ట్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు అభివృద్ధి పరిపాలన అనేది నడుస్తుందండి. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి సేవా దృక్పథం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని రోడ్లు వేపించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని పంచాయతీలో ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడడం, వీటన్నిటి మధ్యలో సెంట్రల్ వీరికి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం. ఇక మరి నేనేం చేయాలి? చిరుతలు కొట్టుకోవాలా? ఖాళీగా ఎందుకు? జైలుకి పోదాం అని ఒక ప్లాన్ తీసుకొని వాళ్ళల్లో వాళ్ళే దొంగలు ఇతను ఇదని వాళ్ళకి వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చి మనం రాసుకుని అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి వాళ్ళే ఇచ్చిన స్టేట్మెంట్లు బట్టి ఎంక్వైరీ చేసుకుంటున్నాం. అంటే మా నికోబార్ దీవులకు సంబంధించో లేకపోతే ఇంకొక దానికి సంబంధించో ఇవన్నీ కూడా లిక్కర్ లో స్కాములు. అతను ఇలా చేశాడు, ఇతను అలా చేశాడు. పోనీ ఇంత జరుగుతుంది, మిథున్ రెడ్డి ముందస్తు బయలుకి వేసుకున్నాడు, జగన్ రెడ్డి ఎందుకు వేసుకోలేదండి? జగన్ రెడ్డి కావాలంటే ఢిల్లీకి సంబంధించిన ముకుల్ రోహిత్ పరిగెట్టుకుంటూ వస్తాడు. 5 కోట్లు చిన్న సంతకం పెడితే 5 కోట్లు కేవలం రాజధాని కేసుకే వచ్చినారు. దిశ కేసులో కూడా ఆయన అతను అరెస్ట్ అవ్వడానికి సిద్ధం అయిపోయినారు. మీరు చేస్తున్నారని అంటున్నాడు. ఆయన తనంతటి తానే కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉందో, దాని తర్వాత సానుభూతి యాత్ర చేద్దామని అతనే ఫిక్స్ అయ్యాడని నా ఉద్దేశం అండి.
యా, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మీరు చూసి అర్థం చేసుకుని కావాలనే ఆయన వీళ్ళందరినీ ముందు ఎరవేసి తర్వాత నెమ్మదిగా ఆయన వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. బ్రహ్మం చౌదరి గారు ఏమంటారు? రజనీ గారు చెప్పిందంతా ఏకీభవిస్తారా? నేను ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఆధారాలతో సహా లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది అనేది పార్లమెంట్ సాక్షిగా కృష్ణదేవరాయలు గారు ఏ కంపెనీ నుంచి ఏ దేశానికి ఎలా వెళ్ళని, ఎంత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ లిక్కర్ తయారైంది, ఎటు వెళ్ళింది అన్నది పూర్తిగా ఆధారాలతో సహా బయటకు వచ్చాక ఇక దొరికినటువంటి నిందితులందరూ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని వేలు కూడా తాడేపల్లి వైపు చూపించాయి కాబట్టి ఇందా శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా తుది దశకు వచ్చిన తర్వాత ఏ విచారణ అయినా సరే కొంచెం స్పీడప్ అవుతుంది కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జైలుకు పోవటం తప్పదు అని చెప్పేసి అతనికి ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే అతను క్రిమినల్ కాబట్టి క్రిమినల్స్ కూడా కొంత చట్టం మీద అవగాహన ఉంటుంది. అతను ఎంత దోచుకున్నాడు, ఏ స్కామ్ లో ఎంత దోచుకున్నాడు అతనికి ఐడియా ఉంది కాబట్టి. కానీ కేవలం కార్యకర్తలకి ఏంటంటే ఒక నమ్మకం కోసం దీన్ని అక్రమ కేసు అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా చెప్పుండొచ్చు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో. కానీ అతను తప్పు చేసిన విషయం రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు ఉన్నారు. ఖచ్చితంగా అతను జైలుకి తప్పు చేశాడు కాబట్టి వెళ్తున్నాడు తప్పితే అతను తప్పు చేయకుండా చట్టాలలో కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఎవరిని కూడా కోరుకుంటే జైల్లో పెట్టం మేడం. ఖచ్చితంగా అతను తప్పు చేశాడు కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా అతను జైలుకు పోవాల్సిందే, జైలుకు పోతున్నాడు. అంతేగాని అతను కోరుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టదు. అది తప్పు చేశాడు కాబట్టి కర్మ సిద్ధాంతం ఉంటుంది, ఆధారాలు ఉన్నాయి, సెట్ బాగా పనిచేసింది, ఖచ్చితంగా జైలుకి వెళ్తున్నాడని నేను భావిస్తున్నాను తప్పితే అతను కోరుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అతను జైల్లో పెట్టరు కూడా మేడం. అంటే సిట్ అధికారులు చాలా కీలకంగా ఎంక్వైరీ అయితే నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పి అనుకోవాలి, అంతే కదా? ఎస్ మేడం, రైట్. ఒక చిన్న చెప్పండి. సిట్ అధికారులు మాత్రమే కాదు మేడం, ఒక లిక్కర్ స్కామ్ కాదు, శాండ్ స్కామ్ తీసుకోండి, లేకపోతే భూపట్టాల స్కామ్ తీసుకోండి, అసలు ఏది అతీతం కాదు మేడం. దాదాపుగా 34-35 స్కామ్లు, ప్రతి స్కామ్ లో కూడా 10,000 కోట్ల రూపాయలు మేడం. సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అడ్డంగా దోచుకున్నారు మేడం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ, జనసేన కార్యకర్తల్లో కానీ, బీజేపీ కార్యకర్తల్లో కానీ వాళ్ళు ఎవరైతే సోకాళ్ళు కొంతమంది పర్సన్స్ అవమానించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు, గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా తలదూర్చి అవమానించారనేటువంటి బాధ మాకుంది. కానీ రాష్ట్రాన్ని దోచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆస్తులనే కాదు మేడం, జనసేన నాయకుల ఆస్తులు కాదు, రాష్ట్ర ప్రజల యొక్క సంపదను దోచుకున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ విచారించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, రజనీ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే గనక ఆయనంతటా ఆయనే వల్లో పడుతున్నారు అనే విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన మళ్ళీ సింపతి కోసం ఇలా ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందా? అసలు నేను రజనీ గారితో పాక్షికంగానే ఏకీభవిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి అలాంటిదే. ఎందుకంటే నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను. చాలా మంది ఏమంటారంటే మీరు జగన్మోహన్ రెడ్డి మీద అంత హేట్ స్పీచ్ ఎందుకని అంటారు. కానీ అతని మీద ఎంత తక్కువ చేసి మాట్లాడినా తక్కువ కాదండి. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అలాంటిది, వాళ్ళ బుద్ధి వక్రం, వాళ్ళ దారి అడ్డదారి. కాబట్టి రజనీ గారు అలా అభిప్రాయపడడంలో తప్పలేదు. కానీ అతను 5 సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత అతను ఏ రకమైన దీనదయాళ ముఖం వేసుకుని వచ్చినా జనం అతన్ని ఓస్తానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అతని అధికారంలో రాకముందు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇలాగా వాళ్ళు రకరకాలుగా ఒక ఛాన్స్ ఏమంటే మా వాడికి అంటే ఇతను కూడా ఏడు ముఖం పెట్టుకుని అడిగిపోడు. దాంతో సహజంగానే జనాలు ఒకసారి చూద్దాం అనుకుంటారు రాజశేఖర రెడ్డి ముఖం చూసి. అయితే అతను వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎవరిని విడిచిపెట్టాడండి అతను? అన్ని వర్గాలని వేధించిన తర్వాత ఇక
మీకు రజనీ గారి వాదన చల్లదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తే బాగుండును, తను కొడితే బాగుండును అని అనుకుంటాం మాట వాస్తవమే. అయితే ఆయన ఆలోచన ఎలా ఉంటది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబట్టి, వీళ్ళందరినీ వేధించబట్టి, వాళ్ళ కార్యకర్తల్లో కసి పెరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనుకుంటున్నారు. అదొకటి మాత్రమే కాదండి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఏం చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? రాగానే జగన్మోహన్ రెడ్డిని ఈడ్చుకెళ్ళటం ఎంతసేపు అండి? 2 నిమిషాల పని. ఆ వేడిలో, ఆ విజయోత్సవంలో అతని తాడుగట్టు లాక్కెళ్తే కూడా ఎవరు అనలేరు. మీరు ఇందాక చెప్పినట్టు అవినీతి కన్నా కూడా అరాచకాన్నే ఎక్కువ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. అందుకే ఈ మార్పు అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఒక మాట అండి, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళు రాగానే వాళ్ళు ఏం సంక్షేమానికి హామీ ఇచ్చారో, ప్రజలకు ఏం హామీ ఇచ్చారో ఆ పని మీద ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని సరిదిద్ది 2 కళ్ళు ఉన్నవాడు, స్పృహలో ఉన్నవాడు, బుర్ర, బుద్ధి, వివేకం, విజ్ఞానం ఉన్నవాడికి వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాగానే ఆ రోడ్లు గుంతలు ఉన్నాయి, పోడ్చాలనుకున్నారు, కొన్ని చోట్ల కొత్తగా చేశారు, ప్రజలకు ప్రాథమిక అవసరాలు. అలాగే 2000 పెన్షన్ 4000 చేసి 3000 నుంచి సకాలంలో ఒకేసారి 4000 చేశారు. ఆ మహిళలకు సిలిండర్లు ఇచ్చి ఇలాగ వాళ్ళు చెప్పిన హామీలు చేసుకుంటున్నారు. రేపు జూన్ నెలకి బడ్జెట్ లో కేటాయించారు. ఆల్రెడీ వీళ్ళు ఎడుతున్నారు కదా, అమ్మఒడి, అమ్మమందరం ఇవ్వలేదు ఏంటని అడుగుతున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ లో కేటాయించిన తర్వాత ఆ పని అయిపోతుంది. అలాగే పెట్టుబడి తీసుకురావడానికి, ఉపాధి కల్పనకి విశేషమైన కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వాళ్ళ మంత్రివర్గం. మీరు ఒకటి గమనించండి, నిమ్మల రామానాయుడు గారు ఎలా పనిచేశారో చూడండి వరదలు వచ్చినప్పుడు. అలాగే మొన్న సింహాచలంలో కానీ, అంతకుముందు ఏదైనా ఇలాంటి ఉపద్రవాలు, విపత్తులు వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆవిడ దాంట్లో ఉంది. ఆవిడ ఎలా పనిచేసిందో చూడండి. ఒక్కడు పనిచేయడా జగన్మోహన్ హయాంలో? జనాలకు బుద్ధి లేదనుకుంటున్నారా? చూస్తారు, ఎన్ని గమనిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వెరితలలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా, రోజాతో సహా నోటుకు వచ్చినట్టు రెచ్చిపోయినా గానీ వీళ్ళు సమయంలో పాటించారు, సహనం వహించారు. ఎందుకు అనుకుంటున్నారు? మన అందరి చేతనే వీళ్ళు ఎప్పుడేస్తారు, మీరు తొక్కి నారలాగండి, ఓవ పగలగొట్టండి అని మన చేత అనిపించుకుని అప్పుడు చేస్తారు. ఇది వీళ్ళకి తేడా. బుర్ర ఉన్నవాడికి బుర్ర లేనివాడికి డిఫరెన్స్ అదే. జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ కూడా అక్రమ కేసులు, కోర్టులు గోడ కుర్చీ చేయించింది వాళ్ళ చేత. వీళ్ళు పెట్టిన కేసులు నా అంచనా ప్రకారం 40 మంది క్రిమినల్ లాయర్లు మదించి అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించి అప్పుడు కేసు పెడుతున్నారు. ఒక్కసారి ఎంటర్ చేయడం, లోపలికి వెళ్ళడం, వీళ్ళు బయటకు వస్తూ ఉంటుందని ప్రధాన ముద్దాయిలు ఎవరు? వాడంతా వాడు అప్రూవల్ గా మారి జరిగిన నేరం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎవడు అంతిమ లబ్ధిదారులను చెప్పిన తర్వాత ఆడికి రిలీఫ్ ఉంటుంది. అది కాదు సార్, ఇప్పుడు రాజకేశ్ రెడ్డి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ధనిక కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ లో మూవీస్ అని, విల్లాస్ అని, అసలు ఆయనకి ఎన్ని ఉన్నాయో లెక్కలేనంత సంపాదన ఈ 5 సంవత్సరాల్లో సంపాదించారంటే అక్కడే మనకి చాలా క్లియర్ గా, క్లారిటీగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అలా కాదు మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2004 ముందు ఎలా ఉన్నాడో, 2024-25 వచ్చినట్టుగా ఎలా ఉన్నాడు అనేటువంటి ప్రజలందరికీ తెలుసు. అతనేమి పోలవరానికి మట్టి మోసి గాని, కాలువల్లో మట్టి దెబ్బ గాని అతనేమి సంపాదించలేదు. ప్రజలను ఎత్తులు కొట్టి, నోట్లో మట్టి కొట్టి, ప్రజల సొమ్ము వాళ్ళ పళ్ళలో తీసుకుని తినేసి పెద్దోడయ్యాడు. అది స్పష్టం, అందరికీ తెలిసిపోయింది. కానీ ఇక్కడ ప్రజల డిమాండ్ ఏంటంటే, 2 కోరుకుంటున్నారు ప్రజలు. వీళ్ళందరినీ నోటికొచ్చినట్టు అసభ్యంగా మాట్లాడిన వాళ్ళతో సహా రాష్ట్రంలో అరాచకం, అవినీతి చేసి, దోపిడీ చేసి, డే లైట్ రాబరీ చేసిన వాళ్ళందరినీ లోపల పెట్టడమే కాదు, వాళ్ళ దొంగిలించిన సొమ్మును కూడా రికవరీ చేయండి మహాప్రభు అని అడుగుతున్నారు. ఇది ముఖ్యం. వాళ్ళు దొంగిలించిన సొమ్ము కనుక రికవరీ చేస్తే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల బడ్జెట్ అండి. అసలు ఎవరు నొప్పి లేకుండా ప్రతి ఇంటికి వాళ్ళు అన్నారు కదా, బంగారు పిటికి పంపిస్తాడు చంద్రబాబు గారు అని. ఖచ్చితంగా పంపించవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రం సొమ్ముని అసలు భూములు కొల్లగొట్టేస్తారు, అప్పులు తెచ్చిన సొమ్ము కూడా 3 వంతులు లాగేస్తారు. మధ్యలోనేమో క్యాష్ అండ్ క్యారీ పెట్టి మొత్తం వాళ్ళు ఏ రకం కంటైనర్లు, బంగారు రూపంలో, భూమి రూపంలో ఎక్కడ ఎలా పెట్టారు అనేటువంటిది ఇప్పుడు బయటకు ఎస్టాబ్లిష్ అయింది. మనకు కనిపించి 3,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు నథింగ్ అండి వీళ్ళు చేసిన దాంట్లో. ఒక్క మధ్యలోనే ఈ రేంజ్ లో వాళ్ళు దొరికారంటే ఇంకా మీకు వరుస పెట్టి ఇసుక, భూములు, అప్పులు తెచ్చిన దాంట్లోంచి లాగింది, రేపు వీళ్ళు సంక్షేమ పథకాల ద్వారా పటన్ నొక్కారని చెప్పాడు. ఎంత జమ అయింది? ఇది
ఏకకాలంలో జరగాలంటే జరగదండి. ఇప్పుడున్న యంత్రాంగంతో ఇప్పుడున్న ప్రభుత్వం నడిపిస్తా వీళ్ళ కేసులు దర్యాప్తు చేయాలంటే దాదాపు చాలా మందిని డిప్లై చేసుకోవాలి. వీళ్ళు ఆ పని మీద ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బాగా చదువుకున్న వాళ్ళు, కాదు బుర్ర ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఏం చేయాలో చేస్తారు. నేను ఒకసారి మాకు ఈ ఆత్రం ఆక్క ఒక 5-6 నెలల క్రితం మా అంతటి మేము వెళ్ళి ఏంటండి అన్యాయం, ప్రజలందరూ కూడా గోలు పెట్టేస్తున్నారు, ఈ అరాచకం చేసిన రోడ్డు మీద తిరిగిన నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు విచ్చలడిగా వ్యవహరిస్తున్నారు, పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తున్నారు, వాళ్ళు గడ్డం కింద బెల్లముక్క పెట్టి బతిమాలుతున్నారు, కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఈ ప్రజలు సహించలేకపోతున్నారు. మిమ్మల్ని అందరూ ఇంత వేధించి వెంటాడి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి అక్రమంగా అరాచకం చేసి రక్తదాహం తీర్చుకున్న వాళ్ళందరి పట్ల మీ ఉదాసీన వైఖరి ఏంటని ప్రశ్నిస్తే కొద్ది రోజులు వెయిట్ చేయండి, మన ముందు చాలా పనులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మనం ముందు ఏం హామీలు ఇచ్చామో అవి నెరవేర్చిన తర్వాత ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి. మొదలు పెడితే మీరే అంటారు రేపొద్దున్నా మీకు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు, అవి ఏం పట్టించుకోకుండా ఎంతసేపు మీరు జగన్ ప్రజలు ఓడించారు కదా, మళ్ళీ మీరు అతని మీద కక్ష సాధింపు కింద కనిపిస్తుంది అని మీరే మమ్మల్ని విమర్శిస్తారన్నారు. ఆ సమయం వచ్చింది. ఇక దీన్ని ఎవడ ఆపలేడు, ఆపాలనుకున్నా కూడా. అతనికి ఉన్న ఒక దుష్టాంగాలు కొన్ని ఉన్నాయి, ఆటోమేటిక్ గా తెగి పడిపోయి కొన్ని. అతను తోడున్నవాడు సహ దొంగలు, సహ నిందితులు, అతనితో పాటు తోడు దొంగలు అందరూ కూడా అతను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అతను పార్టీ లీడర్స్ వెళ్ళిపోతా ఉన్నారు, పార్టీ క్యాడర్ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక క్యాడర్ వంతు అతని స్వభావం అచ్చం అతని లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఒక 10-15% ఉంటారు అతనితోటి. వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. వాళ్ళని కూడా ఏ కాంగ్రెస్ పార్టీలోకి తీసేసుకుంటారు. ఇక ఆ పార్టీ 2 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తున్నాడు కలండి. అసలు అది జరిగే పని కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంగానే మనం భావించాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. అయితే కూటమి ప్రభుత్వం దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా ఎప్పటికప్పుడు ఈ పావులు వీళ్ళు మెట్ల దగ్గర కట్టల పావులు అటువంటి చాలా డేంజర్. ముసలు కొట్టే పావులు చూస్తాం మనం, కానీ మెట్ల దగ్గర ఉన్న కట్టల పావులు మాటు వేసి కాటు వేస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మేము పదే ఎందుకు చెప్తూ ఉంటాం, వాళ్ళు పిచ్చుకొచ్చినా వాళ్ళు తలపోటు వచ్చినా సరే మేము ఇలాగే చెప్తూ ఉంటాం. ఎందుకంటే మేము సామాన్య పౌరులు, సగటు భారతీయులు, మేము సమాజంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వానికి కష్టం వచ్చినా లేదా రాష్ట్రానికి ఏం నష్టం జరిగినా దాని ఎఫెక్ట్ మాలాంటి మధ్య తరగతి మీద పడుతుంది. బాగా సంపన్నులకి ఇబ్బంది లేదు, బాగా అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకి సంబంధం. ఎందుకంటే ప్రభుత్వాలు సంపన్నులకేమో వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళు కాసుకుంటాయి, వాళ్ళు లోన్లు వ్యవరింగ్ చేసేస్తారు. బాగా పవర్టీ బిలో పవర్టీ లైన్ ఉన్నవాడికి అన్నం మొదలు కలిపి పెడతారు. మధ్య తరగతి రెడ్డి మాత్రం మీరు ఇస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి మేము అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మాదే. కాబట్టి మేము పదే హెచ్చరిస్తూ ఉంటాం. రైట్. బ్రహ్మం చౌదరి గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఫోన్స్ కూడా మాట్లాడలేను, నాకు ఫోన్ కూడా లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ కేసు గురించి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మొబైల్ ఫోన్ కూడా వాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారంటే కనుక నిజంగా సిట్ చేస్తున్న పనిని మనం అభినందించాల్సిందే. సీక్రెట్ యాప్స్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఐఫోన్ వాడుతున్నారని చెప్పని తెలిసింది, ఫేస్ టైము అలాగే సిగ్నల్ యాప్స్ ద్వారా. అంటే విచారణ అంత పకడ్బందీగా జరుగుతున్న నేపథ్యంలో ఈ డీటెయిల్స్ గురించి అందరితో మాట్లాడడం కోసమే ఆయన ఫోన్ తీసుకున్నారు అని చెప్పని అన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ముందు పెద్దపీట వేసి తర్వాత ఈ అవినీతి అరాచకాలకు సంబంధించి బయటికి తీసుకొస్తుంది. ముఖ్యంగా అవినీతి కన్నా కూడా అరాచకం, గత 5 ఏళ్లలో జరిగిన అరాచకం గురించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడు ఇలాంటి అరెస్టులు జరుగుతాయా అని చెప్పి ఆతృతగా ఎదురు చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ స్టెప్ అయితే వచ్చింది. ఇంకా ఓన్లీ 1 స్టెప్ మాత్రమే ఉంది. ఏమంటారు? పెద్దల గౌరవనీయులు శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా మేడం, పీపుల్స్ ఫస్ట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఖచ్చితంగా పీపుల్స్ ఫస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే అనేక సందర్భాల్లో ఏం చెప్పారంటే రాష్ట్ర విభజన సమయం కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ నష్టపోయింది లాస్ట్ 5 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టేట్ ని స్టేబుల్ గా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విపరీతమైనటువంటి అప్పులు, ఆ అప్పులకి ఇప్పుడు ప్రతి నెల కూడా వడ్డీ కట్టాల్సి, ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. అసలు పక్కన పెడితే వడ్డీ 1000 కోట్ల రూపాయలు కడుతున్నాం. రాజధాని లేనటువంటి రాష్ట్రం, సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రాన్ని చిదిమేశాడు జగన్మోహన్ రెడ్డి
అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు అనేటువంటి ఒక ఎలైట్ మైండ్ సెట్, ఇంటిగ్రిటీ తోటి ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చెప్పారు ఇందా శ్రీనివాస్ గారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, అది బేసిక్ నీడ్, దాని మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ డబ్బు చెల్లించకపోతే అక్కడ వైద్య సేవలు ఆగిపోతాయి. అదేవిధంగా రకరకాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇబ్బంది పడతారు. కాబట్టి అంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయడం లేదంట, ప్రజలు కట్టే పన్నుని కేవలం ఢిల్లీ పెద్దలకి, లాయర్స్ కి మాత్రమే ఉపయోగిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. మేడం, అమరావతి రాజధానిని కావాలని కోరుకున్నటువంటి ప్రజలను ఓడించడానికి ప్రజల డబ్బులను వాడినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మేడం. ప్రజల సొమ్ముతోటి ప్రజలను ఓడించినటువంటి వ్యక్తి. కాబట్టే న్యాయదేవత ఈ రోజున అతనికి ఎలాంటి తీర్పు ఇచ్చిందో చూసాం. అవన్నీ చెప్తే ప్రజల ఏది చెడు, ఏది మంచి, ఏది జరుగుతుంది అన్నది తెలుసుకోలేనటువంటి అమాయకత్వంలో ప్రజలు లేరు. విజ్ఞానటువంటి ప్రజలకి ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. ఖర్చు పెడుతున్నాం కొద్ది గొప్ప లాయర్లకి. ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే అవతల వాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోశాడు కాబట్టి ప్రజల సొమ్ముని మళ్ళా తిరిగి ప్రజలకి అందించడం కోసం, ఈ రాష్ట్రానికి దక్కేలా చేయటం కోసం 10 పైసలు అడ్వకేట్లు ఖర్చు పెడతాం మేడం. అది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి లాయర్లను పెడితే ఎక్కడ కేసులు ప్రూవ్ అయ్యి మనం జైలుకు పోవటమే కాకుండా మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఏదైతే దొంగతనం చేసినటువంటి డబ్బులు మరలా తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతే మనం చేసినటువంటి కష్టము, ఈ మోసము, ఈ దాకా ఇవన్నీ బయటకు వచ్చేయటమే కాకుండా ఆస్తి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అక్కస్తోటి బాధతోటి మాట్లాడుతున్నారు తప్పితే అవి వాస్తవాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు అందుకనే చూడండి మేడం, P4 తీసుకొచ్చి ప్రజల్లో కూడా రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమంలో భాగస్వామ్యం చేశారు. చూడండి, గతంలో రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసింది చంద్రబాబు నాయుడు గారే. గతంలో ప్రజల వద్ద పాలన కానీ, జన్మభూమి లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి. కానీ నేడు వెల్ఫేర్ లో కూడా భాగస్వామ్యం చేయటం కోసం గ్రామంలో 10 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వాళ్ళని గనక వాళ్ళకి కావాల్సినటువంటి చదువును అందిస్తే ఒక 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసి తిరిగి మరలా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆ వెల్ఫేర్ ను కూడా అడాప్ట్ చేసుకోవడం కోసం ఒక P4 సిస్టమ్ ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు మేడం. కాబట్టి కానీ మేము కక్షపూరితమైనటువంటి తీర్చుకోవాలనుకుంటే అది ఏ రోజైనా తీర్చుకోవచ్చు. కానీ ఫస్ట్ పీపుల్స్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ కాబట్టి వీటికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి ఇప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు ఫాలో అప్ చేయడానికి రీజన్ ఏంటంటే మేడం, ఎంత ఇమీడియట్ గా వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముని విదేశాలకి తరలిస్తున్నారు. వీళ్ళు కూడా పారిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనం ప్రజలకు హామీ ఇచ్చాము, వీళ్ళందరినీ తినడాన్ని కక్కిస్తామని చెప్పి. అంతేగాని కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కూటమి ప్రభుత్వానికి అసలు ప్రయారిటీనే కాదు. కానీ ప్రజల సొమ్ముని రాబట్టడంలో కానీ, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని దోషులుగా ప్రజల కోర్టులో నిలబెట్టడంలో రికవరీ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? ఏంటి మేడం? రికవరీ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సీజ్ చేశాము ఆస్తులు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు, కృష్ణమోహన్ రెడ్డి గాని లేకపోతే ధనంజయ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా బినామీ పేర్ల మీద ఆస్తులు కొన్నారు. ఆ డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం తీసుకున్న వాళ్ళ ముందు పెట్టిన తర్వాతనే వాళ్ళకు వాయిస్ లేదు మేడం. అప్పటి వరకు మాకు తెలియదు, ఏదో ఒక 4 పదాలు తయారు చేసుకున్నారు మేడం వైసీపీ వాళ్ళు. ఏ కేసులో ఎవరు దొరికినా గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయాము, చాలా రోజులైంది. లోపలేసి 4 వీక్తే అన్ని వస్తాయి మేడం. అదే జరుగుతుంది, జరగాలి కూడా. ఎవరి సొమ్ము మేడం అది? పేదలు కష్టపడి 24 గంటలు పనికి పోయి వాళ్ళు ఏదో సంపాదించుకొని సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు దొంగలించారు మేడం వీళ్ళు. వీళ్ళకే 30 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో వీళ్ళకి పరిపాలన చెప్పి ఓటేయలేదు మేడం ప్రజలు. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటే మళ్ళా ప్రభుత్వాలు మారతాయి. దానికి శాశ్వతంగా మేము రాష్ట్రాన్ని దోచుకుంటామంటే కుదరదు కదా మేడం. ఇంకా ఈరోజు పైపెచ్చు మళ్ళా వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు అని చెప్పేసి బొకాయిస్తా ఉన్నారు మేడం వీళ్ళు. కానీ ఒకసారి నమ్మారు ప్రజలు, దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా 2019లో. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఒక భయాందోళనకు గురయ్యారు మేడం.
యా రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, చాలా కేసెస్ లో సిట్ ఎంక్వైరీ అయితే ప్రభుత్వం వేయడం జరిగింది, కానీ ఓన్లీ లిక్కర్ దానికి సంబంధించి చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా సిట్ ఇంత యాక్టివ్ గా పనిచేస్తే బాగుంటుంది కదా, ఏమంటారు? మీకు వాళ్ళ అంతర్గతంగా అంతర్వాహినిలాగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారండి. ఎవరిని విడిచిపెట్టి ప్రసక్తి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బృందం కానీ ఎంత ప్రమాదమో, వాళ్ళ వల్ల సమాజానికి ఎంత హాని కీడు జరుగుద్దో, రాజకీయ పార్టీలకి నాయకులకు కూడా అంతే కీడు జరుగుద్దండి. కాబట్టి మనం ఇక్కడ ఎవరిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ డెఫినెట్ గా అయితే యంత్రాంగంలో కొద్దిగా లోపం ఉండదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని విషబీజాలు నాటాడు. కొంతమందిని ధనంజయ రెడ్డి లాంటి ఎక్కడ ఉండాల్సిన తీసుకొచ్చి కన్ఫర్డ్ ఐఏఎస్ చేసి, అదే ధనంజయ రెడ్డి ఐఏఎస్ సార్. రైట్. బ్రహ్మం గారు, చివరిగా మీరేం చెప్తారు? తప్పకుండా ఒక లిక్కర్ స్కామే కాదు మేడం, భూ స్కాములు కానీ లేకపోతే శాండ్ స్కామ్ కానీ అన్ని స్కాములు దాదాపుగా నాకు తెలిసినంత వరకు సిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో అయితే ఒక అడుగు ముందుకేసి ఈడీ కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు పోలీస్ అధికారులు, నిజాయితీ పరుల పోలీస్ అధికారులు వాడి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఏదైతే అవినీతి ఉందో ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి ప్రజలకు జవాబుదారితనంగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది. ఇంకొకసారి ఎవరైనా సరే తప్పు చేయాలంటే రాజకీయ నాయకులైనా సరే భయపడే విధంగా చట్టాలను కూడా తీసుకురాబోతా ఉంది మీరు కూటమి ప్రభుత్వం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, చివరిగా ఏదో చెప్పబోతున్నారు. హలో, వినపడుతుందండి? యా, ఇప్పుడు వినిపిస్తుందండి, కానీ మనకి టైం అయిపోయింది. రజనీ గారు, ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? రజనీ గారు. మేడం, ఇది లిక్కర్ లో ఏదైతే 3200 కోట్లు 3500 కోట్లతో పాటుగా దాంట్లో క్వాలిటీ తగ్గి 30,000 మంది చనిపోయారు, 80,000 మంది అస్వస్థతకు గురయ్యారని అసలు హెల్త్ రిపోర్టే ఉందండి. ఆరోగ్యశ్రీ వర్తించక ఎంతో మంది చనిపోయారు. క్వాలిటీ సరిగా లేదని పురంధేశ్వరి గారు సైతం గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంటి క్వాలిటీ సరిగా లేదు, ఇదేంటి బిల్లులు లేకుండా ఇలా చేస్తున్నారు అంటే, నాకు మందు తాగే అలవాటు లేదు, మీకేమైనా ఉందా, అందుకే మీకు తెలిసింది నాకు తెలియలేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఏటు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు జగన్ గారి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం అవుతుంది. మందులో క్వాలిటీ లేదండి. దయచేసి 1000 కోట్లు దారి మళ్ళిని అంటే అవి మీరు రికవరీ చేసుకుంటారో, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పుకుంటారో మాకు తెలియదు, కానీ కేవలం క్వాలిటీ తగ్గి ఎంతో మంది ఆడబిడ్డల పుస్తల తాళ్లు తెగిని 20 ఏళ్లకి మందు బాబుల్ని తాకట్టు పెట్టారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టినోడు వాళ్ళెంత తాగుబోతులో మాకు అర్థం కాల. సో ఖచ్చితంగా క్వాలిటీ తక్కువైంది. దాంట్లో ఇంకొక సంబంధించిన లేదు. ఇవన్నీ వెలికి తీస్తే రాష్ట్ర ప్రజలకి సానుభూతి కాదండి. 16 నెలలు కాదు, 16 ఏళ్లు లోపల ఉన్నా సరే మా జీవితాలు నాశనం చేశారు, మా పుస్తల తాళ్ళు తెగ్గొట్టారు, మా జీవితాలు అనారోగ్య పాలు చేసినారని ప్రజలు నమ్ముతారండి. సో దాని మీద పునరాలోచన చేయాలని నా విజ్ఞప్తి అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మం చౌదరి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ చిన్న చేపలన్నీ అయితే వలలో చిక్కినాయి. ఇక తిమింగలం ఒకటే చిక్కాల్సిన అవసరం ఉంది. అది కూడా త్వరలోనే చిక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇవాళ మహా డిబేట్.